అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. సో ముందుగా అయితే మీకు చాలా 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 థ్యాంక్స్. మన ఛానల్కి అయితే 250 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. సో ఇక్కడ కనిపిస్తున్న పిక్లో ఉన్న సారీ అయితే నేను మీషో నుంచి అయితే ఆర్డర్ అయితే చేశాను. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 380 రూపీస్ అనమాట. ఇందులో మీకు చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే చూస్ చేసుకోండి. నేనైతే ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో అయితే నేను సారీ అయితే ఆర్డర్ అయితే చేశాను. సో ఈ సారీతో అయితే నేను ఒక మంచి అవుట్ఫిట్ అయితే డిజైన్ అయితే చేయబోతున్నా. సో 3-in-1 స్టైల్ అయితే నేనైతే అవుట్ఫిట్ అయితే స్టిచ్ చేయాలని అయితే అనుకుంటున్నా. ఫస్ట్ అయితే సారీ అయితే చూసేద్దాం. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ప్లెయిన్ క్లాత్ అనేది అస్సలు లేదనమాట. సో మొత్తం మనకి ఇలా ఎల్లో అండ్ పర్పుల్ కలర్లో అయితే ఫాయిల్ ప్రింట్తో అయితే డిజైన్ చేసి అయితే ఉంటుంది. నా దగ్గర ఇప్పటి వరకు వచ్చి ఒక ఎల్లో కలర్ అవుట్ఫిట్ కూడా లేదు. సో ఫస్ట్ టైం నేను ఈ కలర్ కాంబినేషన్ చూసాకైతే నాకు ఫస్ట్ టైం ఎల్లో అయితే నచ్చింది. సో అందుకై తీసుకున్నాను అనమాట. సో సారీ వచ్చేసి టోటల్గా మనకు 5.5 మీటర్స్ సారీ అయితే ఉంటుంది అనమాట. సో సారీ మొత్తం మనకి ఇలానే ఉంటుంది డిజైన్ ఫాయిల్ ప్రింట్తో. ఈ ప్రింటింగ్ కూడా పోదు. ఇది వచ్చేసి మన పళ్ళు పాట అనమాట. పళ్ళు పాటలో కూడా మనకు ఫాయిల్ ప్రింట్తో అయితే డిజైన్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్కి అయితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే ఫాయిల్ ప్రింట్తో అయితే డిజైన్ అయితే చేశారనమాట. ఈ సారీని నేను అవుట్ఫిట్ కింద ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే దీనికి వచ్చేసి సారీకి చాలా పెద్ద బార్డర్ వచ్చిందనమాట. సో ఇలాంటి పెద్ద బార్డర్ ఉన్న సారీస్తో మనం లాంగ్ ఫ్రాక్ కింద డిజైన్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. సో అలా అని చెప్పేసి అయితే నేను ఈ సారీని అయితే ఆర్డర్ చేశాను. సో ఇప్పుడైతే మనం ఈ సారీతో నేను ఎలాంటి అవుట్ఫిట్ డిజైన్ చేయాలనుకుంటున్నానో ఐడియాస్ అయితే నేను మీకు పక్కనైతే కొన్ని పిక్స్ అయితే పెడతాను. మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ పెట్టిన పిక్ వచ్చేసి మనం ఎల్లో కలర్ సారీ మొత్తం ఇలా ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకొని సో మన బార్డర్ పార్ట్ అయితే ఏదైతే ఉందో దాంతోనైతే మన హ్యాండ్స్ కింద ఇంకా హిప్ బెల్ట్ ఉంది కదా దాని కింద స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ అవుట్ఫిట్ కి మన సారీ ఎలా ఉందో బార్డర్ కట్ చేయకుండా సారీ మొత్తాన్ని ఇలాగా ఫ్రాక్ లా స్టిచ్ చేసుకొని బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాంతోనైతే మనం ఇలా కోట్ మోడల్ లాగా డిజైన్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. నేను ఈ సారీతోనైతే ఇక్కడ కనిపిస్తున్న పిక్ లో ఉన్న 3-in-1 డ్రెస్ అయితే నేను స్టిచ్ చేయబోతున్నా. మన 5 మీటర్ సారీ అయితే ఫస్ట్ ని పక్కన చూపించిన పిక్ లా అయితే బార్డర్ కట్ చేయకుండా అయితే ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. దాని నెక్స్ట్ వచ్చేసి మన బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో ఆ బ్లౌజ్ పీస్ తోనైతే మనం ఇలా కోట్ మోడల్ లాగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు సపరేట్ గా కోట్ మోడల్ గా. సో ఇంక ఇప్పుడైతే 2 అవుట్ఫిట్స్ అయ్యాయి కదా. థర్డ్ అవుట్ఫిట్ వచ్చేసి మనము ఈ క్రాప్ టాప్ కింద కుచ్చులు అయితే అటాచ్ చేస్తే థర్డ్ అవుట్ఫిట్ అయితే అయిపోద్ది. ఈ కుచ్చులు అనేవి మనం సపరేట్ గా స్టిచ్ చేసుకొని దానికి ఊక్స్లు జాయిన్ చేసుకుంటే అయిపోద్ది అనమాట. సో 3 అవుట్ఫిట్స్ ఒకసారితోనైతే అయిపోతాయి. సో చూసారు కదా ఈ వీడియో. మీకు నచ్చినట్టు అయితే వీడియో లైక్ చేయండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద అయితే కామెంట్ అయితే చేయండి. నేను ఈ అవుట్ఫిట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు క్లియర్గా అయితే నేను అయితే మీకు చూపిస్తాను. అప్పుడైతే మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.